ఈ ముసలి వ్యక్తి బయట ఏదో చూపిస్తాడు. అక్కడ ఒక విచిత్రమైన జంతువు ఉంటుంది. వీళ్ళిద్దరూ కార్లో కిందకు వంగి దాక్కుంటారు. ఈ జంతువు వీళ్ళ వైపే వస్తూ ఉంటుంది. వీళ్ళు తమ శ్వాసని ఆపుకొని ఉంటారు. ఇంకా చాలా భయపడుతూ ఉంటారు. ఈ జంతువు చాలా డేంజర్. ఇది ఏ దానినైనా చాలా ఈజీగా నాశనం చేస్తుంది. ఈ వ్యక్తి కరెక్ట్ టైం చూసి కార్ ని స్టార్ట్ చేస్తాడు. నిదానంగా కార్ ని వెనక్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అక్కడ ఇంకొక కార్ ఉంటుంది. దాంట్లో ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇతను వాళ్ళను ఈ కార్ లోపలికి రండి అని పిలుస్తాడు. వీళ్ళు కార్ లో నుంచి కిందకు దిగుతారు. ఆ జంతువుకి తెలిసిపోయి ఉంటుంది. అప్పుడే ఈ వ్యక్తి ఉప్పు డబ్బాని తీసుకొని ఆ జంతువు పైన వేస్తాడు. కానీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇంకా ఆ జంతువు ఒక్క గుద్దుతోనే అతన్ని పైకి పంపిస్తుంది. ఇంకా వీళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. కానీ వాళ్ళు బ్రతకడం అంత సులభం ఏమీ కాదు. ఈ సిటీలో ఇటువంటి జంతువులు చాలానే ఉంటాయి. వీళ్ళు ముగ్గురు ఒక బంకర్ దగ్గరకు వచ్చేస్తారు. ఇంకా ఆ తలుపు పైన గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు. కానీ దానిని ఎవరు ఓపెన్ చేయడం లేదు. దీంతో ఇతను రాళ్లతో తలుపు పైన కొడతాడు. అప్పుడే వీళ్ళు చూస్తారు వీళ్ళ వైపు చాలా జంతువులు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ అడ్డంగా ఇరుక్కున్నారు.